హైదరాబాద్ జలసౌదాలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం కొనసాగుతోంది. జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ప్రధానంగా గోదావరి బనకచెర్ల అనుసంధానంపై చర్చిస్తున్నారు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల అప్పగింతపై డిస్కస్ చేస్తున్నారు. పోలవరం నుంచి గోదావరి నీటితో పాటు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ కు తరలిస్తామని ఏపీ ప్రతిపాదించింది. 80,000 కోట్ల రూపాయలతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టింది ఏపీ. రోజు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు 180 టీఎంసీల నీళ్లు తరలించేలా ఏపీ ప్లాన్ చేసింది. ఇక ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. సాగర్ కింద తెలంగాణలోని ఆయకట్టు ఎడారిలా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర జలశక్తి శాఖ, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు. ప్రాజెక్టు డీపీఆర్, ఇతర వివరాలు ఇవ్వాలని ఏపీని కోరింది గోదావరి బోర్డు. ఉమ్మడిగా ఉన్న పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది తెలంగాణ. మరోవైపు తెలంగాణ 11 ప్రాజెక్టులు అప్పగిస్తే తమ పరిధిలోని 4 ప్రాజెక్టులు ఇస్తామని ఏపీ మెలికపెట్టింది. 11 ప్రాజెక్టుల్లో 9కి డీపీఆర్లను సమర్పిస్తే 6 ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతి ఇవ్వనుంది. అపెక్స్ కౌన్సిల్ అనుమతిస్తే పూర్తి స్థాయి అనుమతులు లభించనుంది. ఇప్పటి వరకు ఏపీ పరిధిలోని ప్రాజెక్టుల అనుమతి కోసం డీపీఆర్లను ఏపీ కేంద్రానికి పంపించలేదు. జీఆర్ఎంబీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, జీఆర్ఎంబీ బోర్డు సమావేశంపై అప్డేట్స్ ఏంటి? 12 గంటల ప్రాంతంలో జీఆర్ఎంబీ బోర్డు సమావేశం ప్రారంభమైంది. దీనికి ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్ర ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఈఎన్సీలు అదేవిధంగా బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఇతర ఇరిగేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా పాల్గొన్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన వారి పరిధిలో ఉన్నటువంటి గోదావరి పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలతో అధికారులందరూ కూడా ఈ సమావేశంగా హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణ ఏదైతే ఫిర్యాదు చేసిందో గోదావరి బనకచెర్ల ఈ లింకుకు సంబంధించి జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. గోదావరి బనకచెర్ల లింకు చేపట్టడం ద్వారా సాగర్ కింద ఉన్నటువంటి తెలంగాణలోని ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అనుమతించొద్దని చెప్పి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. అదేవిధంగా ఇటు కృష్ణా బోర్డుకు అదేవిధంగా గోదావరి బోర్డుకు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపైన సమావేశంలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా తెలంగాణ చేసినటువంటి ఫిర్యాదు మీదనే అటు ఏపీ ఇటు తెలంగాణ ఇరువురు కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే మిగులు జలాలను మాత్రమే తాము తీసుకొని పోయి అటు బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టి అక్కడ నిర్మించినటువంటి రిజర్వాయర్లో నింపి ఆ తర్వాత అక్కడ నుంచి రాయలసీమకు సాగునీటిని అందించేటువంటి ప్లాన్ చేశామని చెప్పి ఏపీ చెప్తోంది. దీని మీద తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానంగా మిగులు జలాల ప్రస్తావన అనేది లేనప్పుడు ఏ విధంగా వాటిని తరలిస్తారు, ఏ విధంగా ప్రాజెక్టులకు తీసుకుపోతారని చెప్తున్నారు. మరోవైపు ఈ బొల్లాపల్లికి సంబంధించినటువంటి ప్రాజెక్టు వివరాలను కూడా అడిగినప్పటికీ కూడా తమకు ఇవ్వడం లేదని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. దాంతోపాటు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్తున్నారు. నేరుగా కేంద్రానికి వివరాలు సమర్పించి అనుమతులు పొందే విధంగా ఏపీ వ్యవహరిస్తున్న తీరుపైన అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి తెలంగాణ ఈ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా గోదావరి బనకచెర్ల ప్లాన్ ద్వారా అటు గోదావరి నీళ్లను రాయలసీమకు తరలించేటువంటి ప్లాన్ ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా ఇటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జలాలను కూడా సాగర్ కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ తరలించేటువంటి అవకాశం ఉందని ఇటు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఏపీ కూడా ప్రతిపాదించింది. అటు గోదావరి నీళ్లతో పాటు ఇటు కృష్ణా నీళ్లను కూడా బొల్లాపల్లి రిజర్వాయర్ తరలించి అక్కడ నుంచి రాయలసీమకి ఇస్తామని చెప్తుంది. ఈ అంశం మీద కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఖచ్చితంగా చేపట్టరని చెప్పి ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ కూడా వివరంగా చెప్పింది. మరోవైపు ప్రభుత్వం ఏదైతే డిస్ప్యూట్ ఉన్నటువంటి ఇటు 2 రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ ఉందో ఆ డిస్ప్యూట్ల మీద కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ డిస్ప్యూట్లకు సంబంధించి న్యాయమైన వాటా ఏదైతే తెలంగాణకు రావాల్సిందో దాన్ని దక్కించుకునేందుకు అటు సుప్రీం కానీ ఇటు ట్రిబ్యునల్ను కూడా బలంగా వాదనలు వినిపించాలని ఇప్పటికే ఇటు లీగల్ టీం కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైనట్టు ఆదేశాలు ఇచ్చింది. బోర్డు సమావేశంలో కూడా ఈ అంశాలను లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా మనం చూడొచ్చు గోదావరి రివర్ బోర్డు సమావేశంలో గోదావరి బనకచెర్లతో పాటు తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద కూడా చర్చ జరుగుతోంది. గోదావరి బేసిన్లో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, దాంట్లో ఏదైతే 2021లో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందో
ఆ గెజిట్లో ఉన్నటువంటి ప్రాజెక్టును అప్పగింతకు సంబంధించినటువంటి అంశంలో కూడా గోదావరి బోర్డు చైర్మన్ ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ అంశం పైన తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఉంది. ఏ ప్రాజెక్టులను కూడా అప్పగించే అవకాశం లేని చెప్తున్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు ఉంటే తప్ప మిగిలిన వాటిని ఎట్టి పరిస్థితులను అప్పగించమంటున్నారు. అవసరమైతే తమ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతి తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 6 ప్రాజెక్టులకు సంబంధించి టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ఆమోదం కూడా కేంద్రం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ ఆమోదిస్తే ఆ ప్రాజెక్టులకు పూర్తిగా అనుమతులు లభించినట్టు. దీనికోసం కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏపీ నుంచి ఎట్లాంటి డిపిఆర్లు సమర్పించడం కానీ, ఏదైతే ఏపీ పరిధిలో 4 ఉన్నాయో వాటికి సంబంధించి డిపిఆర్లు కానీ ఇతర వివరాలు కానీ కేంద్రానికి సమర్పించలేదు. అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. మరోవైపు ఈ ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి తెలంగాణకు సంబంధించే ఏపీ మెలకబెడుతోంది. తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టును అప్పగిస్తే తప్ప తమ ప్రాజెక్టును అప్పగించమని చెప్పి ఏపీ మెలకబెట్టి దీని మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే సమావేశం వాడివేడిగా జరుగుతోంది. ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అభ్యంతరాలు అభ్యంతరాలన్నీ కూడా బోర్డు ముందర పెట్టింది. దానికి సంబంధించి ఏపీ అధికారులు కూడా తమ వాదనలు వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.